హాయ్ పిల్లలు, నేను మీ అక్కని. ఈరోజు మనం చిన్న పావురం పెద్ద మనసు అనే ఒక కథ విందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చిన్న పావురం ఉండేది. దాని పేరు చిన్ని. చిన్నికి రోజు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఆ చెట్టు మీద కూర్చొని రోజు పాటలు పాడుతూ ఉండేది. ఒకరోజు చిన్ని నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక చీమ కనిపించింది. ఆ చీమ నీళ్ళలో పడి కాపాడండి కాపాడండి అని ఏడుస్తుంది. చిన్న పావురానికి జాలి వేసింది. వెంటనే ఒక పెద్ద ఆకు తుంచి నీళ్ళల్లో వేసింది. చీమ ఆ ఆకు మీద ఎక్కి ఒడ్డుకి చేరింది. దానికి ప్రాణం దక్కింది. చీమంది, థ్యాంక్ యూ పావురం, నువ్వు నా ప్రాణం కాపాడావు. నేను నీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను. పావురం నవ్వి, నువ్వు చిన్న చీమవి, నాకేం సహాయం చేస్తావులే అని ఎగిరిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అడవికి వచ్చాడు. చిన్న పావురాన్ని చూశాడు. దీన్ని పట్టుకుంటే ఇంట్లో కూర చేసుకోవచ్చు అనుకున్నాడు. దాన్ని ఆ పావురం మీదకి వల విసిరాడు. పావురం వలలో చిక్కుకుంది. అమ్మా అని ఏడ్చింది. అదే సమయంలో ఆ చీమ అటుగా వెళ్తుంది. పావురాన్ని చూసింది. వెంటనే వేటగాడి కాలు దగ్గరికి వెళ్ళి గట్టిగా కుట్టేసింది. అబ్బా అని వేటగాడు కాలు వదిలించాడు. వాళ్ళ జారి కింద పడిపోయింది. ఆ చిన్ని పావురం టప్పమని ఎగిరిపోయింది. ప్రాణం దక్కింది. అప్పుడు చిన్ని పావురానికి అర్థమైంది, ఎవరిని చిన్నవాళ్ళు అని తక్కువ చూడకూడదు. సహాయం చేస్తే ఆ సహాయం మనకి ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. కాబట్టి పిల్లలు, మనం కూడా అందరికీ సహాయం చేయాలి. సరేనా? మీకు ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. తర్వాతి కథలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.